ఓకే, ఐ థింక్ యూ హ్యాడ్ సీన్ ద ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం చూసారు కదా. సో ప్రాబ్లంలో మనకు ఇచ్చింది ఏంటి డేటా. సో డ్రా ద పారాబోలా డిస్టెన్స్ ఆఫ్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రీస్. ఓకే, ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ మధ్య డిస్టెన్స్ అనేది 50 mm ఉంది. ఓకే, అండ్ ఆల్సో డ్రా ద టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ 70 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్. ఓకే, డైరెక్ట్రిక్స్ నుంచి మనం 70 mm డిస్టెన్స్ తీసుకుని టాంజెంట్ నార్మల్ డ్రా చేయమన్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ద జనరల్ మెథడ్, దట్ ఇస్ ద ఎసెంట్రిసిటీ మెథడ్. ఓకేనా. సో ఫస్ట్ మనం డేటా ఏమి ఇచ్చాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ focus and directrix is equal to 50 mm ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్ డ్రా చేయమన్నాడు. టాంజెంట్ అండ్ నార్మల్ at a distance of 70 mm from the directrix. ఓకేనా. సో రెండు మనకి డైమెన్షన్స్ ఇచ్చాడు. సో దీన్ని యూస్ చేసుకొని ఎసెంట్రిసిటీ మెథడ్ని డ్రా చేయమన్నాడు. ఓకే, ఇక్కడ మీరు ప్రాబ్లంలో చూసారంటే ఎసెంట్రిసిటీ అనేది మనకి అంత ఇవ్వలేదు. ఓకేనా. సో మనకి 2/3 or 3/2 అని ఇవ్వలేదు. సో దట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చిన్నాడు. ఓకే, సో ఎసెంట్రిసిటీ 1 అంటే దట్ ఈస్ ఆటోమేటిక్లీ ఇట్స్ ఎ పారాబోలా. ఓకే, సో ఎసెంట్రిసిటీ is equal to 1. So in this problem, okay, so then use this is the eccentricity method అంటారు, లేకపోతే జనరల్ మెథడ్ అంటారు. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు మనకి పారాబోలా అనేది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం డైరెక్ట్రిక్స్ అనేది డ్రా చేయాలి. సో డైరెక్ట్రిక్స్ అనేది మనం ఒక సమ్ డిస్టెన్స్ అది స్పెసిఫిక్గా లెంత్ ఉండదు. ఓకేనా. సో మనం ఒక రఫ్గా వర్టికల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో వర్టికల్ లైన్ డ్రా చేసుకుందాం. లైక్ దిస్. ఓకేనా. సో వర్టికల్ లైన్ డ్రా చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక పాయింట్ నుంచి ఆ హారిజాంటల్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాను, ఇంకో హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఇచ్చారు కదా, డిస్టెన్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. సో దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్. ఓకే, సో D డాష్ అండ్ D ఈజ్ ద డైరెక్ట్రిక్స్. ఓకే, సో ఇక్కడ మనకి A అనే పాయింట్ ఉంది. ఓకేనా. సో ఇది B అనుకుందాం. సో AB ఈజ్ ద మనకు మా రెఫరెన్స్ లైన్ అనమాట. ఓకే, సో దానికి ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. ఓకే, దిస్ ఇస్ ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇది. సో ఇక్కడ నుంచి ఫోకస్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 50 mm ఇచ్చాడు. ఓకే, సో 50 mm మనం మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ దాకా. ఓకే, దిస్ ఇస్ ద 50 mm, దట్ ఈస్ ద ఫోకస్. ఓకే, సో మీకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ మెథడ్కి మెథడ్లో పారాబోలా డ్రా చేస్తాం. ఎసెంట్రిసిటీ మెథడ్లో పారాబోలా డ్రా చేస్తాం, ఎలిప్స్ డ్రా చేస్తాం, హైపర్బోలా డ్రా చేస్తాం. ఓకేనా. సో దీనికి కండిషన్ ఒకటి ఉంది స్మాల్గా ఒక. ఓకే, దానికి వర్టెక్స్ అనమాట. సో వర్టెక్స్ అనేది మనకి ఎక్కడ ఉండాలి. ఓకే, సో మనకి పారాబోలాకి వచ్చేసరికి F నుంచి 2 పాయింట్స్ తీసుకోవాలి. సారీ, ఎలిప్స్కి వచ్చేసరికి F నుంచి దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఓకేనా. 1 2 3 4 and 5. ఓకే, this is the 1 2 3 4 and 5. ఓకేనా. సో దిస్ ఇస్ ద పారాబోలా పాయింట్స్ అనమాట. అక్కడ కొద్దిగా డార్క్ చేస్తాను. సో ఈ డివిజన్ పాయింట్స్ అనేది మనకి ప్రతి ఒక్క ఎసెంట్రిసిటీ మెథడ్లో ప్రతి ఒక్కసారి మనం డివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో కండిషన్ ఏంటంటే ఎలిప్స్కి అయితే మనం F నుంచి 1 and 2 తీసుకొని V పెడతాం. ఓకేనా, దట్ ఈస్ ద వర్టెక్స్. V అనేది వర్టెక్స్. ఓకేనా, 2 పాయింట్స్ లీవ్ చేసి మనం ఇక్కడ V అనేది పెడతాం. ఓకే, అదే మనకి ఇప్పుడు పారాబోలాకి వచ్చాయనుకోండి, సో డిస్టెన్స్కి మిడ్ పాయింట్లు తీసుకుంటాం మనం. ఓకేనా. సో 50 mm కాబట్టి దీనికి 2.5 ఎక్కడికో సమ్వేర్ ఉంటుంది. ఆ 2.5 దగ్గర వర్టెక్స్ పాయింట్ అవుట్ చేస్తాం. అదే మనకి హైపర్బోలాకి వచ్చేసరికి ఇక్కడి నుంచి 2 పాయింట్స్ ఉంటాయి. అంటే V నుంచి F నుంచి 3 పాయింట్స్ ఉంటుంది. ఓకేనా.
సో దిస్ ఇస్ ద కండిషన్. ఒకసారి రాస్తాను కండిషన్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో మనకి ఎలిప్స్కి వచ్చేసరికి ఓకే, ఎలిప్స్ వచ్చేసరికి విఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా. అదే మనకి పారాబోలా వచ్చేసరికి సో విఎఫ్ అనేది మిడ్ పాయింట్ అయిపోతుంది. ఓకే, మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా హైపర్బోలా అనేది మనకి విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 పాయింట్స్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ కండిషన్. ఓకేనా. సో ఇప్పుడు మీరు పారాబోలా కాబట్టి మనం ఏం చేస్తాం, డివిజన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మిడ్ పాయింట్ తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద 2.5 హియర్, దిస్ ఇస్ ద వి. ఓకేనా. సో మిడ్ పాయింట్ తీసుకుందాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి ఐడియా ఉంది కదా మనకి. ప్రీవియస్ ఎక్సెంట్రిసిటీ ఎలిప్స్లో ఎలా చేసాము సేమ్ మ్యాక్సిమం అదే మెథడ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఎంత ఉంటుందండి ఇక్కడికి నుంచి వి నుంచి ఎఫ్కి 2.5 ఉంటుంది. ఓకేనా. సిమిలర్లీ ఇప్పుడు ఏం చేస్తామంటే 2.5 పైన కింద లైన్స్ డ్రా చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద 2.5 and the bottom is the 2.5. ఓకే, సో డ్రా చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రీవియస్ ప్రాబ్లం లాగే మనం ఏ అనే పాయింట్ నుంచి ఇటు ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఈ రెండింటిని ఏ అండ్ ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ లైన్ ఇలాగా, అలాగే బాటమ్ సైడ్ కూడా ఇలా. ఓకే, సో నెక్స్ట్ అలాగే సేమ్ ఎలిప్స్ ఎలా డ్రా చేసాము ఎసెంట్రిసిటీ మెథడ్లో, దీంట్లో కూడా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్ డివిజన్ అనమాట. ఓకే, ఎన్ని పార్ట్స్ కావాలి అన్ని పార్ట్స్ మనం డివిజన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి పారాబోలా కానీ హైపర్బోలా తక్కువ పార్ట్స్ వస్తాయి. ఓకేనా. సో మీరు ఇక్కడి నుంచి ఏంటంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వి నుంచి తీసుకోవాలి. ఓకేనా. వి తర్వాత ఈచ్ 1 పాయింట్గా తీసుకుందాం. ఓకే, సో ఓకే, సో ఇక్కడ 1 2 3 4 5 6 and 7 ఎనఫ్. ఓకేనా. సో 7 పాయింట్ తీసుకుందాం, సరిపోతుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద 1 2 3 4 5 6 and 7. ఓకే, సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈచ్ పాయింట్ నుంచి ఒక వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఎక్కడి నుంచి అక్కడ అంటే ఈ పైన ఉంది కదా చూసారా, ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఈచ్ పాయింట్ నుంచి డ్రా చేసుకోండి. like this. ఓకే, సో 6 వరకు నేను డ్రా చేశాను, సరిపోతుంది. ఓకేనా. సరిపోతే మళ్ళీ డ్రా చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది కంపాస్ తీసుకొని. ఓకే, సో మనకి
డిస్టెన్స్ అనమాట. 1 నుంచి 1 డాష్. ఓకే, వరుస పాయింట్స్ 1 అనేది 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్ అండ్ 6 డాష్. ఓకేనా. సో ఈ పాయింట్స్ అనేది మనకి 1 నుంచి 1 ఎంత ఉందో డిస్టెన్స్ తీసుకొని అదే డిస్టెన్స్, సో 1 నుంచి 1 డాష్ దాకా ఎంత డిస్టెన్స్ ఉంటుందో తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎఫ్ని సెంటర్ చేసుకొని సో ఎఫ్ నుంచి అదే డిస్టెన్స్తో అదే లైన్ని కట్ చేస్తాం. ఓకేనా. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకే, 1 డాష్. ఓకే, సో ఎఫ్ని సెంటర్ చేసుకొని ఈ 1 డాష్ని పైన కింద కట్ చేస్తాం. ఓకే, అర్థం కదా. సో వీని టచ్ చేయబాగండి, ఎప్పుడు వీని మాత్రం టచ్ చేయబాగండి. ఓకే, సో నెక్స్ట్ 2 నుంచి 2 డాష్ ఎఫ్ని సెంటర్ చేసుకొని దాన్ని కట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3 to 3 డాష్. So F has the center. Similarly, you cut it here and here. Okay, so next 4 to 4 dash. So F center చేసుకుని 4 dash కట్ చేయండి, అలాగే ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ 5 to 5 dash. So F has the center, cut it here and this one also cut it also here. Okay, so next అలాగే 6 నుంచి 6 dash F సెంటర్ చేసుకోండి, సో ఇలా కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా. ఓకేనా. సో ఇక్కడ ఓకే, సో దట్ ఈస్ ద ఎనఫ్. ఓకే, ఇక్కడ దాకా చాలు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే సో పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో నేను చూద్దాం దీనికి. ఓకే, దిస్ ఇస్ ద P1 డాష్, P2 డాష్, P3 డాష్, P4 డాష్, P5 డాష్ అండ్ P6 డాష్. మీరు కార్డ్ ఇంకోటి తీసుకోవచ్చు. ఓకే, 7 తీసి సరిపోతుంది, నాకు ఇక్కడ సరిపోతుంది మళ్ళీ. ఓకే, సో దిస్ ఇస్ ద P1, P2, P3, P4, P5 and P6. ఓకేనా. సో నెక్స్ట్ మనం పాయింట్స్ని జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జాయిన్ చేద్దాం. చూడండి, P నుంచి P1కి సో కర్వ్ షేప్ రావాలన్నమాట, లైక్ దిస్. ఓకే, సో అలాగే బాటమ్ సైడ్. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద పారాబోలా. ఓకే, సో మనం డ్రా చేసిన పారాబోలా ఇదే అనమాట. ఓకే, సో దీనికి ఇప్పుడు మన నెక్స్ట్ ఇప్పుడు టాంజెంట్ నార్మల్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 70 mm ఫ్రమ్ ది డైరెక్ట్రిక్స్ అన్నాడు. ఓకేనా. సో డైరెక్ట్రిక్స్ నుంచి 70 mmతో టాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ప్రీవియస్గా ఇలిప్స్కి ఎలా డ్రా చేసామో దీనికి సేమ్ టాంజెంట్ నార్మల్ ఇస్ ద సేమ్ ఫర్ ద ఎవ్రీ ఎసెంట్రిసిటీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే 70 mm అన్నాడు కాబట్టి 70 mm ఎక్కడ దాకా వస్తుందో చూద్దండి. ఓకేనా. సో ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, 70. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట కొద్దిగా కిందకి. ఓకే, సో మనకి 4th పాయింట్ దగ్గరికి అప్రాక్సిమేట్గా వస్తుంది. 4th పాయింట్ యా ఇక్కడ దాకా ఉంది. సో దిస్ ఇస్ ద పాయింట్ P. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ P. ఓకే, చూసారు కదా మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ కర్వ్ అనేది 70 mm డిస్టెన్స్లో ఉండాలి. ఓకేనా. మీరు కింద నుంచి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఎక్కడ దాకా ఉంది 70 mm, ఎక్కడ దాకా టచ్ అవుతుంది అనేది.
ఓకే, ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి కర్వ్ 70 mm ఉంది, కిందకు వస్తే 60 mm అలా తగ్గిపోతున్నాం, బట్ మనకు కావాల్సింది 70 mm. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఎఫ్ని పీ పాయింట్ నుంచి ఎఫ్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఈ పీ పాయింట్ నుంచి ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఇంత సెంటర్ తీసుకుని కట్ చేసాం, అక్కడ దాకా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్గా 90 degrees మనం ఇటువైపు డ్రా చేయాలి, డైరెక్ట్రిక్స్ వైపుకి. ఓకే, సో పర్పెండిక్యులర్ ఉండాలి 90 degrees కంపల్సరీగా. జాగ్రత్త తీసుకోండి. మీకు కావాలంటే ప్రొట్రాక్టర్ తీసుకోండి, ప్రొట్రాక్టర్ తీసుకొని సో ఇలా కోయిన్సైడ్ చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసాం కదా, ఆ డ్రా చేసిన లైన్ని ప్రొట్రాక్టర్ కోయిన్సైడ్ చేసుకుని అక్కడి నుంచి 90 degrees మార్క్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద 90. ఓకేనా. సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటూ ఈ లైన్ డైరెక్ట్రిక్స్ వరకు ఒక లైన్ డ్రా చేయండి లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ ద టీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ట్యాంజెంట్ వస్తుంది. ఓకే, సో ట్యాంజెంట్ ఎలా వస్తుందంటే మనకి టీ నుంచి ఈ పి అనే పాయింట్ ఉంది చూసారా, ఈ పి అనే పాయింట్ టచ్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద ట్యాంజెంట్. ఓకే, చూసారు కదా, సారీ ఫర్ దిస్. ఓకే, సో టీ నుంచి పి అనే పాయింట్ టచ్ చేసుకుంటూ అంటే ఈ కర్వ్ని టచ్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద ట్యాంజెంట్. సో దిస్ ఇస్ ద టీ డాష్. ఓకే, సో నార్మల్ అనేది మనకి ఈ పి అనే పాయింట్ దగ్గర ఇప్పుడు డ్రా చేసాం కదా ఈ లైన్, ఆ లైన్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ కింద డ్రా చేస్తే మనకి దట్ ఈస్ ద నార్మల్. ఓకే, హియర్ నార్మల్ కొద్దిగా చిన్న డ్రా చేయండి సరిపోద్ది, ఎంఎన్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అది ఎలా డ్రా చేయాలి అనేది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.